ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఒక ఏడాది గడిచిపోయింది. అయినా కొత్త కమిటీలు ఎందుకు వేయలేకపోతున్నారు? కమిటీల కసరత్తులు అమల్లోకి ఎందుకు రావడం లేదు? ఆయన పనితీరుపై కొందరు పార్టీ నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఈ సంవత్సర కాలంలో అతి కష్టం మీద పార్టీ ఉపాధ్యక్ష పదవులు, జనరల్ సెక్రటరీ పదవులు మినహా పార్టీ పరంగా మిగతా ఏ పోస్టును భర్తీ చేయలేదు. పార్టీలో అత్యంత కీలకమైన పోస్ట్ జిల్లా అధ్యక్ష పదవి. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులలో సగానికి పైగా ఎమ్మెల్యేలే. మరికొందరు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నారు. దీంతో 80% పైగా డీసీసీలు జోడు పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించడం వల్ల తమకు అవకాశం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న నేతల ఆశలుగానే మిగిలిపోయాయి. వారందరూ తమ కల సాకారం కావడం లేదని కుమిలిపోతున్నారట. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం గడిచినా సరే పూర్తిస్థాయి కమిటీ వేసుకోలేకపోవడం అనేది పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ ఫెయిల్యూర్గా క్యాడర్ భావిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే తెలంగాణ కాంగ్రెస్ కు మంచి టీం అవసరమని సీనియర్లు భావిస్తున్నారు. అయినా దానిపై మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీం ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా వరుస సమీక్షలు చేసిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయా జిల్లాలకు సంబంధించి పదవులు ఆశిస్తున్న నేతల జాబితా సిద్ధం చేశారు. అయితే ఆ జాబితాకు మోక్షం లభించడం లేదట. దీనికి కారణం నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ చూపకపోవడంతో ఎమ్మెల్యేలు అంత ఆసక్తి చూపడం లేదట. జిల్లాలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తే తమ ప్రభావం ఎక్కడ తగ్గుతుందో అని కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా పీసీసీ కమిటీల విషయంలో మోకాలడ్డుతున్నారని సమాచారం. దీనికి తోడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పెద్దగా ఒత్తిడి చేయకపోవడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ వ్యవస్థ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డికి పలువురు సీనియర్లు చెప్పినట్టు సమాచారం. కింది స్థాయి నుంచి పార్టీ కమిటీలు లేకపోవడంతో ఎవరూ బాధ్యతతో పనిచేయడం లేదని, అందుకే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం జరగడం లేదనే ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా బూత్ స్థాయి నుంచి పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు గట్టిగానే సూచించారట. మొత్తంగా సీఎం వ్యూహాలను పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి.